రోజు our topic is మన అంశము believers authority. Believers authority. విశ్వసించే వారి అధికారము. Believers authority. విశ్వాసముంచు వారి అధికారము. Say after me, believers. నాతో చెప్పండి, విశ్వాసముంచు వారి believers authority. విశ్వసించు వారి అధికారము. How many believers are here? ఎంతమంది ఇక్కడ విశ్వాసులు ఉన్నారు? Can you raise your hand please? దయచేసి మీ చేతులు ఎత్తి చూపించగలరా? How many believers are here today? ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? Do you know one thing, my dear beloved one? ఒక విషయం మా ప్రియ సంఘములారా తెలుసుకోండి. Do you know that you have authority in Jesus Christ? యేసుక్రీస్తులో మనకు సర్వాధికారం ఉన్నదని మీరు ఎరుగుదురా? But sad news is, విషాదకరమైన వార్త ఏంటంటే, many believers, చాలా మంది విశ్వాసులు, they do not know that they have authority in Jesus Christ. వారికి యేసుక్రీస్తులో అధికారం ఉన్నదని వారు గుర్తించట్లేదు. Many are born again, చాలా మంది తిరిగి జన్మించారు. many are saved, రక్షించబడ్డారు. many are church goers, అందరూ చర్చికి వెళ్లే వారి విశ్వాసులు. many has been listening the word of God for so many years, సంవత్సరాల కొలది వాక్యాన్ని వింటున్నారు. so but they do not know that authority in Jesus ఆ Christ. అధికారం యేసుక్రీస్తులో ఉన్నదని వారు ఎరగకున్నారు. But today, కానీ ఈ రోజు Holy Spirit of God is going to reveal the truth from the word of God. అయితే పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా సత్యాన్ని మనకు బయలుపరచబోతున్నాడు. So that truth will make you free, set you ఆ free వాక్యమే today. సత్యమును స్వతంత్రులుగా చేయడు. So let's go to the book of Genesis beginning. ఆది కాండములోకి మనం వెళ్దాము. Chapter 1 verse 26. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం. ఆది కాండము 1వ అధ్యాయం తీయండి. Listen carefully, listen very close to the word of God. 1వ అధ్యాయము 26వ వచనము. We can see there, అక్కడ ఏం చూస్తున్నామంటే, then God said, దేవుడు let us make man in our image, మన స్వరూపమందు మన పోలికలో నరులను చేయుదుము. so according to our likeness, మన పోలికలో చేయుదుము. and let them have dominion over the fish of the sea, వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్తము భూమి మీద, over the bird of the air, ప్రతి ప్రాకు, and over జంతువును ఏలుచుండు. over cattle, over all the earth and every creeping thing. అన్ని సమస్తమైన వ్రాలే సృజించిన ప్రతి జంతువుల మీద అధికారం ఉన్నది అన్నాడు. Here notice one thing, my dear beloved one. ఒక విషయాన్ని మనం గుర్తించవలసిన వారమైనాము. Let them have dominion. వారికి సర్వ అధికారం ఇవ్వబడినది. Please wait. Hallelujah. హల్లెలూయా. Notice one thing here. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించవలసిన వారమైనాము. Let them have dominion. వారికి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. Let them have authority. వారికి అధికారం ఉన్నది అన్నిటి మీద. That means let them rule, reign. వారు పరిపాలన చేయగలరు. So Adam became the God of this world. అయితే ఆదాము దేవుని యొక్క వాక్యం అయి వచ్చినాడు. God of this world. Adam, ఈ యొక్క ప్రపంచానికి God of this world. ఈ యొక్క వాక్యానికి అధికారిగా ఉన్నాడు. So because of that authority, God given authority. ఆ అధికారాన్ని బట్టి దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. So God has given the man Adam authority over everything. అయితే దేవుడు ఆదాముకి ప్రతి విషయంలో కూడా అధికారం ఇచ్చిన్నాడు. You need to know something here. ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన వారమైనాం. That means అంటే God has given authority to you and to me. నీకు నాకు కూడా అధికారం ఇచ్చినాడు. So this is our position in God. దేవుడిలో ఇది మన స్థితి అయినది. So this is our nature in God. మన యొక్క క్రమమై ఉన్నది. But you know what happened? అయితే ఏమైందంటే, when Adam sinned by disobeying God's command, అయితే దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే ఆదాము అతిక్రమించాడో, when man Adam eat the fruit of knowledge of good and evil, మంచి చెడ్డల విచక్షణ జ్ఞానాన్ని తినొద్దన్న దాన్ని ఎప్పుడు తిని అతిక్రమించాడో, so he lost that authority to Satan.
అయితే ఈ అధికారాన్ని కోల్పోయి సాతానికి మరి బానిసైనట్టుగా చూస్తున్నాం. And he died spiritually. ఆయన ఆత్మీయంగా అప్పటికప్పుడే అక్కడికక్కడ చనిపోయాడు. So now the authority was in the hands of the devil Satan. అయితే ఈ అధికారము సాతాను యొక్క అధికారంలోకి వెళ్ళిపోయింది. So Satan became the world of this god of this world. అయితే ఈ సాతాను ఈ యొక్క వాక్యం యొక్క అధికారికి వెళ్ళిపోయాడు. So actually Adam was a god of this world. అయితే ఆదాము యొక్క వాక్యానికి అధికారిగా ఉండి, Adam was the god of this world. ఈ ప్రపంచానికి అధికారిగా ఉండి, but when he committed sin, ఎప్పుడైతే పాపం చేసి అతిక్రమించాడో, so Satan became the god of this world. అయితే సాతాను ఈ యొక్క లోకానికి అధికారిగా ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము ద్వారా నియమించబడ్డాడు. తర్వాత not only that, అంత మాత్రమే కాదు, the sin entered into this world. అయితే ప్రపంచంలోకి పాపం కూడా ప్రవేశించింది. Through sin, పాపం ద్వారా curse, శాపము, sickness, అనారోగ్యత, diseases, పలు విధమైన వ్యాధులు, poverty, పేదరికము, and death మరణము entered into this world. ప్రపంచంలో ప్రవేశించింది. So we were all died in Adam. అయితే ఆదాములో మనమందరం చచ్చిన వారమై ఉన్నాం. We were all powerless in Adam. మనం శక్తిహీనులుగా ఉన్నాం. So from Adam to until Jesus Christ, ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు, so the sin and curse and sickness, poverty, death, these were ruling in our life. అయితే పాపము, పేదరికము, మరణము, వ్యాధి ఇవన్నీ కూడా ప్రపంచంలోకి ప్రవేశించబడ్డాయి. But you know one thing, కానీ ఒక్కటి మాత్రం తెలుసుకోండి, when Jesus Christ came into this world, అయితే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి వచ్చాడో, so he died for our sins. ఆయన మన పాపముల నిమిత్తం మరణించాడు. So he shed his blood for us. ఆయన మన కొరకు సిలువలో రక్తాన్ని కార్చాడు. And not only that, do you know what happened in the cross of Calvary? అంత మాత్రమే కాదు, కల్వరిలో చేసిన యాగం. Let's read the Colossians chapter 2 verse 13. కొలొస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. Having wiped out the handwriting of requirement that was against us, which was contrary to us, and he has taken it out of the way, having nailed to the cross. Can you read it? 2వ అధ్యాయం 13వ వచనం అండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టివేసి, దాని మీద చేవ్రాత తుడిసి వేసి, మనకు అడ్డు లేకుండా దానిని ఎత్తివేసి, మన అపరాధములను అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మమ్మను జీవింపచేసెను. Having disarmed principalities and powers, he made a public spectacle of them, triumphing over them in it. ఆయన అధికారులను నిరాధీలుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి మహాటముగా మేడకు కనపరిచెను. So do you know what happened in the cross of Calvary? అయితే ఈ కల్వరిలో జరిగిన పరిస్థితి ఏంటంటే, so Jesus Christ, he has fighten with Satan. అయితే యేసుక్రీస్తు మరి సాతానుతో పోరాడినాడు. And he disarmed, defeated, striped up principalities and powers. అయితే ఆయన సాతానుతో పోరాడి జయించి మరి మనకు విజయాన్ని ఇచ్చాడు. So Jesus defeated Satan at the cross of Calvary. సాతాను సిలువ మీద సాతాను ఓడించాడు. So Jesus stripped Satan's power and authority. ఆయన ఆ యొక్క అధికారం శక్తిని సిలువ ద్వారా జయించడం ద్వారా పొందుకున్నాడు. And he took the key, he took that authority, and once again he given to you and to me, to the church. అయితే ఆ అధికారాన్ని నీకు నాకు సంఘానికి ఇచ్చినాడు. Can somebody please come forward? ఎవరైనా ఒకరు ముందుకు రండి. One kid, I want one kid to show something. Please come here. Small child. Yeah, this. Please come. ముందుకు రండి. Just imagine once. ఒకసారి చూడండి. For some time you are Satan. ఈ అబ్బాయి కొద్ది క్షణాలు సాతానుగా ఉన్నాడు అనుకోండి. So Jesus and the cross of Calvary, యేసుక్రీస్తు సిలువలో Jesus Christ, he has fighten with Satan.
అయితే యేసుక్రీస్తు ప్రభువారు సాతానుతో పోరాడి యుద్ధం చేశాడు. Look here, look here, look here. అందరూ Look here. కేంద్రీకరించి దృష్టి ఉంచండి, చూడండి. Listen carefully and look at this. Look at this. Jesus Christ fighted with Satan. యేసుక్రీస్తు సాతానుతో యుద్ధం చేశాడు. Not only that, అంత మాత్రమే కాదు, he disarmed, he stripped, he defeated Jesus Christ in the cross of Calvary.